విద్యార్థి లోకానికి మీ ఏఎస్డి నమస్కారం. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారో, అంటే ముఖ్యంగా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి నేను ఒక సంచలన శుభవార్త చెప్తున్నాను. ఎస్, కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే మంత్రం నా దగ్గర ఉంది. ఏంటి అంటే, మా దగ్గర ఒకటి ఇంటెన్సివ్ బ్యాచ్ ఉంది. ఆంగ్ల యజ్ఞం అనే మా క్యాంపస్ లో ఇంటెన్సివ్ బ్యాచ్ అని ఒకటి ఉంది. అంటే డైలీ 10 hours ట్రైనింగ్ ఉంటుంది అనమాట. మార్నింగ్ 7 స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 7 వరకు ఉంటుంది. అంటే 7 to 7 మీ లైఫ్ ఒక హెవెన్ అనుకోవచ్చు. ఎస్, 100% నేర్చుకోవచ్చు. డైలీ 10 hours కనుక కేటాయిస్తే, 1 hour కనుక కేటాయిస్తే ఇండియా నుంచి ఇంగ్లాండ్ వరకు, అమీర్పేట నుంచి అమెరికా వరకు మీరు ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్ నేర్చుకోలేరు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎస్, మీరు ₹1,00,00,000 చెక్కు రాసిచ్చిన ఈ ప్రపంచంలో ఏ గురువు కూడా మీ చేత ఇంగ్లీషు మాట్లాడించలేరు. నాతో సహా ఈ ప్రపంచంలో ఎవరు నేర్పించలేరు. అంటే డైలీ 1 hour కేటాయిస్తే, డైలీ 10 hours కనుక కేటాయించి ఒక 20 days కనుక ఒక గురువు దగ్గర ఉన్నారనుకోండి, ఈ ప్రపంచంలో ఏ ఇంగ్లీష్ గురువు అయినా సరే మీ చేత ఇంగ్లీష్ మాట్లాడించగలడు. అంటే ఇంగ్లీష్ రావాలంటే ఓన్లీ ఇంటెన్స్ బ్యాచ్ అనేది ఒకటి మాత్రమే అంటే దీనికి ఇంకో ఆల్టర్నేటివ్ లేదు. ఇది మాత్రమే ఆప్షన్. ఇది ఓన్లీ ఆప్షన్, ఆల్టర్నేటివ్ లేదు. సో 1 hour వెళ్తే ఎందుకు రాదో నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, జనరల్ గా మనం అందరం ఏమనుకుంటాం అంటే, మనకు ఇండిపెండెన్స్ వచ్చి ఇంచుమించు 75 years అయిపోతుంది కదా. ఇంగ్లీష్ అంటేనే మనం ఏమనుకుంటాం, ఇది 30 లేదా 45 days కోర్సు, డైలీ మార్నింగ్ 1 hour 2 hours వెళ్తే వస్తుంది అని అనుకుంటుంటాం. సో 99% ఇంగ్లీషు అంటే, నేను గత 20 సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఇప్పటికి 20,000 మంది విద్యార్థులకు ఇంగ్లీష్ నేర్పించడం జరిగింది. దాదాపు 1000 బ్యాచ్లు అయిపోయినాయి. ఇన్ని సంవత్సరాల అనుభవంతో నాకు ఒక ఐడియా ఏమొచ్చింది అంటే సమాజంలో ఇంగ్లీష్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ మైండ్ సెట్ ఏముందంటే, ఏముందో ఒక 45 days కోర్సు లేదా ఒక 30 days కోర్సు. అంటే 90% 1 month వెళ్తుంటారు. ఈ 1 month కూడా డైలీ 1 hour వెళ్తుంటారు. జనరల్ గా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ, అంటే ఓన్లీ 1 hour వెళ్తారు. దీనివల్ల ఇంగ్లీష్ నేర్చుకోవడం అసాధ్యం. ఎందుకు నేను క్లియర్గా చెప్పేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మా దగ్గరనే అడ్మిషన్ తీసుకున్నట్లు ఊహించుకోండి. డైలీ 1 hour వస్తారు, 1 month కోర్సులో జాయిన్ అవుతారు. షార్ట్ టర్మ్ అంటే ఇంట్రెస్ట్. మీకు ఇంగ్లీష్ వస్తుందా రాదా ఆలోచించారు. షార్ట్ టర్మ్ బ్యాచ్ ఉందా అంటారు టక్కున. దీనివల్ల రిజల్ట్ ఎట్లుంటుంది చూడండి. 1 hour బ్యాచ్ కు మీరు అడ్మిషన్ తీసుకున్నారు, 1 month కోర్స్. 1 month లో 4 సండేలు ఉంటాయి. అంటే 26 days వర్కింగ్ డేస్ అనమాట. సండేస్ తీసేస్తే మీరు ఒక్క రోజైనా అబ్సెంట్ అవుతారు. నేను కూడా ఒక్క రోజైనా అబ్సెంట్ అవుతాను. అంటే గురువు ఒక అబ్సెంట్, శిష్యుడు ఒక అబ్సెంట్. 2 absenట్లు 4 సండేలు తీసే వర్కింగ్ డేస్ 24 days ఉంటాయి. ఈ 24 days లో మళ్ళీ డైలీ 1 hour వస్తుంటారు. అంటే డైలీ 1 hour అంటే 24 గంటలు అవుతుంది కదండి. 24 గంటలలో మీరు ఇంగ్లీష్ నేర్చుకోగలరా? సాధ్యమవుతుంది? మీరు చెప్పండి. పేరుకు 1 month కోర్సు, 4 సండేలు 2 దుమ్మలు తీసేస్తే 24 రోజుల కోర్సే ఉంది. అంటే డైలీ 1 hour కాబట్టి 24 hours కోర్స్. 24 hours లో ఇంగ్లీష్ వస్తుందండి? అసాధ్యం. మీరు ఎక్కడ జాయిన్ అయినా మీ డబ్బులు వేస్ట్, మీ సమయం వేస్ట్. మరి ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే కనీసం 3 hours 6 hours 10 hours టైం ఇవ్వండి. 10 hours బ్యాచ్ అయితే అల్టిమేట్. 20 రోజులే కదండి. ఇప్పుడు బీటెక్ సర్టిఫికేట్ కోసం మీరు 4 సంవత్సరాలు కేటాయించారు. డిగ్రీ సర్టిఫికేట్ కోసం మీరు 3 years వెళ్ళారు. 10th class సర్టిఫికేట్ కోసం మీరు 10 years జర్నీ చేశారు. ఇంగ్లీష్కి 20 రోజులు జర్నీ చేయరా అండి? ఇంగ్లీష్ నాలెడ్జ్ లేకుండా మీరు 10th class సర్టిఫికేట్ కోసం 10 years చేసిన జర్నీ వేస్ట్ అవుతుంది. ఇంటర్మీడియట్ కోసం 2 years చేసిన జర్నీ వృధా అవుతుంది. డిగ్రీ కోర్స్ కోసం 3 సంవత్సరాలు చేసిన జర్నీ వృధా అవుతుంది. బీటెక్ కోసం కొందరు బీటెక్ స్టూడెంట్స్ ఉంటారు, 4 సంవత్సరాలు చేసిన జర్నీ వృధా. మీకు 10th, ఇంటర్, డిగ్రీ, బీటెక్ ఏది లేకపోయినా కేవలం ఎక్సలెంట్ గా ఇంగ్లీష్ నేర్చుకున్నా ఇండియా నుంచి ఇంగ్లాండ్ వరకు మీరు ఎక్కడైనా బ్రతకొచ్చు గర్వంగా, సంతోషంగా. ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇంగ్లీష్ నాలెడ్జ్ లేని ఈ కోర్సులన్నీ వేస్ట్. ఎక్కడికి వెళ్ళినా నీకు డిగ్రీ ఉందా, బీటెక్ ఉందా అడగట్లేదు, నీకు ఇంగ్లీష్ వచ్చా అంటున్నారు. మరి అటువంటి ఇంగ్లీష్కు కనీసం 20 రోజులు కూడా కేటాయించారండి. మీ లైఫ్ లో ఒక 20 రోజులు మీవి కాదనుకొని నాకు ఇవ్వండి. నా దగ్గర బాండ్ పేపర్ రాయించుకోండి. సార్ 20 రోజులలో 100% నేర్పిస్తారా? ఎస్, 100% నేర్పిస్తాను. ఒకవేళ నేర్పించనిచో ఫీజు చాలా తక్కువ ఉంది. జస్ట్ ఆఫర్ ఫీజు 9,999 రూపీస్ మాత్రమే ఉంది. మీ టోటల్ ఫీజు నేను రిటర్న్ చేస్తాను. 100% సాధ్యమవుతుంది నేర్చుకోవడం. మార్నింగ్ 7 to 7 20 days నాతో ఉంటానని మీరు కూడా ప్రామిస్ చేసి ఇవ్వండి. సో ఎవరికైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలనే కసి, పట్టుదల ఉందో వాళ్ళకు ది బెస్ట్ ఆప్షన్ ఇదే, ఇంటెన్సివ్ బ్యాచ్. ఈ బ్యాచ్ లో వచ్చే వాళ్ళకి స్వయంగా నేనే మీకు దగ్గరుండి ప్రామిస్ చేస్తాను, బాండ్ పేపర్ రాయిస్తాను, 20 రోజులలో మీ చేత ఇంగ్లీష్ మాట్లాడిస్తానని. మాట్లాడించకపోతే మీరు కట్టిన 9,999 టోటల్ గా రీఫండ్ చేయబడను. సో ఆలోచించండి.
అద్భుతంగా ఆంగ్లం నేర్చుకోవాలని అనుకుంటే ఒక 20 రోజులు ప్రపంచం అంతా మర్చిపోయి ఈ లోకంలోనే జీవించండి. ఏం లేదండి, మీరు ఒక 30 రోజులు ముస్లింల ఇంట్లో ఉండి చూడండి. ఓల్డ్ సిటీకి వెళ్ళండి, హైదరాబాద్ లో వాళ్ళ ఇంట్లో సర్వెంట్ గా పనిచేయండి. 30 రోజులు 24 hours వాళ్ళ దగ్గరనే ఉండండి. 31వ రోజు మై జారూమ్ అంటారు. ఎందుకు అంటే ఒక 30 days అదే వాతావరణంలో ఉన్నారనమాట. మీరు ఒక 20 రోజులు ఇంగ్లాండ్ వెళ్ళండి, ఒక పెట్రోల్ బంక్ లో పనిచేయండి, ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ వెళ్ళకండి. 24 hours ఒక 20 days ఇంగ్లాండ్ లో ఉండండి. 21వ రోజు ఐ విల్ గో టు ఇండియా అంటారు. ఎందుకంటే ఆ వాతావరణంలో ఉంటారు కాబట్టి. అంటే 1 hour ఉంటే సాధ్యం కాదు, 24 hours అక్కడే ఉంటున్నారు. అందుకోసం ఈ ఇంటెన్సివ్ బ్యాచ్ అనమాట. అంటే మార్నింగ్ మేల్కొన్నప్పటి నుంచి నైట్ పడుకునే వరకు మా దగ్గరనే ఉంటారు. మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 వరకు డే మొత్తం ఇంగ్లీష్ వాతావరణంలోనే ఉంటారు కాబట్టి 100% ఛాయిసెస్ ఉన్నాయి ఇంగ్లీష్ రావడానికి. నేను 100% నేర్పిస్తాను. ఎవరికైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలనే కసి ఉందో నేను స్వాగతం పలుకుతున్నాను. సో మీ రాక కోసం నేను ఎదురు చూస్తున్నాను. మనం క్లాస్ రూమ్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఏసడ్డి. నమస్కారం.